నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలకి ప్రధాన కారణాలు ఏంటి, మరి అదేవిధంగా బంగ్లాదేశ్లో ప్రారంభమైన రిజర్వేషన్ల ఉద్యమం కానీ రిజర్వేషన్ల యొక్క నిరసన కానీ మరి ఇతర దేశాలకు కూడా మరీ ముఖ్యంగా పొరుగు దేశమైన భారతదేశాన్ని కూడా పాకే అవకాశం ఉందా? మరి 1975లో కూడా ఇప్పుడు హసీనా గారి యొక్క ఫాదర్ ప్రధానిగా పనిచేసేటప్పుడు ఆయన కూడా మరి భారతదేశానికి వలసపోయి రావడం, ఇప్పుడు అదే తీరులో మళ్ళీ 48 ఏళ్ల తర్వాత హసీనా కూడా మరి భారతదేశానికి శరణార్థిగా రావడం. సో ఈ యొక్క పరిణామాలు ఎలా తీసుకోవచ్చు? మరి ముఖ్యంగా రిజర్వేషన్లు అనేవి కేవలం రిజర్వేషన్లు అనేవి ఒక దేశ ప్రధానిని ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోయేలాగా చేశాయా? ఆ పరిణామాల గురించి మనతో పాటు చర్చించేందుకు వరప్రసాద్ గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ, ప్రముఖ ఎన్ఆర్ఐ. మనతో పాటు సిద్ధంగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి. రైట్ అండి, చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్కు సంబంధించిన పరిణామాలను ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ప్రధాన కారణం ఏంటంటారు? యాక్చువల్గా ఈ బంగ్లాదేశ్లో జరగరానిది జరిగిందండి. కాకపోతే ఇది ఒక నెల రోజుల నుంచి మన భారత ప్రభుత్వం సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు షేక్ హసీనా గారికి చెప్తూనే ఉన్నాయి, ఏదో జరుగుతుందని, ఏం ఉద్యమాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని, భారతదేశం యొక్క పెత్తానం ఎక్కువ జరుగుతుందన్న ఒక అపోహతోటి పక్కనున్న దేశాలు ఏదో చేయబోతున్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు, భారత ప్రభుత్వ సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా షేక్ హసీనా గారికి, బంగ్లాదేశ్ ప్రధాని గారికి చెప్పడం జరుగుతుంది. అయితే ఆమె కొంతవరకు దాన్ని స్ట్రిక్ట్గానే తీసుకుంది. తర్వాత ఆమె చైనాకి వెళ్ళిపోవడం, చైనాలో పర్యటనకి వెళ్ళడం, చైనాలో ఆమెకు జరగవలసినటువంటి సహకారం ఇవ్వకపోవడం, వాళ్ళు కొంతవరకు అమర్యాదపూర్వకంగా ఎవరైతే చైనా అధ్యక్షులు జిన్పింగ్ ఆమెని స్వాగతించలేదు, ఆయన అసలు ఆమెను కలవలేదు. అది అర్ధాంతరంగా ముగిసిపోయిన వ్యవహారంలాగా అనిపించి ఆమె బంగ్లాదేశ్ రావడమే జరుగుతుంది. అయితే బంగ్లాదేశ్లో 1970లో జరిగినటువంటి హింస ఏ విధంగా జరిగిందో ఆ టైంలో మీ అందరికీ తెలిసిందే. అది పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు అక్కడ సైనిక చర్య తీసుకొని దగ్గర 10 లక్షల మందిని అక్కడ ఊచకోత కోయడం జరిగింది. ఆ 10 లక్షల మంది అనేది ప్రపంచ చరిత్రలోనే అది ఒక పెద్ద ఘట్టంగా నిలిచిపోయింది ఆ రోజు. మళ్ళీ ఈరోజు పరిస్థితులు చూస్తున్నట్లయితే షేక్ హసీనా గారికి మళ్ళీ అదే రిపీట్ అయ్యిందా, అదే జరుగుతుందా అన్నది ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఆమెని ప్రధానమంత్రిగా ఆమె ఓ రకంగా చెప్పాలంటే బాధాకరంగా ఆమె పారిపోయినట్టు అనిపిస్తుంది, దేశం పారిపోయి ఇండియాకి వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ ప్రజానీకం ఏదైతే 30% నుంచి 5% రిజర్వేషన్ చేసినా కూడా వాళ్ళు దానికి అనుకూలంగా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. మళ్ళీ రిపీటెడ్ ఉద్యమం జరిగింది. ఇది రెడీమేడ్ ఉద్యమంలాగా అనిపిస్తుంది.